నలుగురు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ మాటలో ఎంత నిజం ఉందో నాకు తెలియదు, కానీ నలుగురున్న చోట సమాజం పుట్టింది. సమాజం మనకేం నేర్పిందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన సమాజం గురించి చెప్తా. ఇంద్రధనస్సులో 7 రంగులు చూడొచ్చు, కానీ సమాజంలో ఎన్నో రంగులున్న మనుషులను చూస్తాం. బాధ్యతలతో బరువెక్కిన జీవితాలకి ఎప్పుడూ విలువ ఉండదు. కాటికి పోయే వరకు కాడి మోస్తూనే ఉండాలి. ఈ సమాజంలో మనకు తెలియకుండా మనల్ని చాలామంది గమనిస్తూనే ఉంటారు. మంచికి పోయి ఎన్ని గొప్ప పనులు చేసినా ఈ రోజుల్లో చేసిన మంచి అక్కడికి రాదు. ఇప్పుడున్న సమాజం చాలా పెద్ద ముసుగు. ఎవరిని నమ్మడానికి లేదు. ఇప్పటి మిత్రుడు రేపటి శత్రువు అవ్వచ్చు. చెడిపోయి హద్దులు దాటేసిన ఆవేశాన్ని ఆపడానికి లేని సమాజం బాగుపడి ముందుకు వెళ్ళిన వాళ్ళని చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఎవడైనా కొంచెం బాగుపడితే అస్సలు ఓర్చుకోలేని సమాజంలో ఉన్నాం మనం. మంచిని వెతికిన మనసు చెడును కూడా మాట్లాడుతుంది. మంచి చెడులు తూకం వేయడానికి సమాజం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి ఓ హోదాలో ఉన్నా నీ గురించి సమాజం మాట్లాడుతూనే ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి నవ్వు వెనుక ఒక అబద్ధం, ప్రతి మాట వెనుక ఒక పథకం దాగి ఉన్నాయి. కష్టంతో బ్రతుకు బండి నీడ్చినన్ని రోజులు సమాజం ముళ్ళుగారతో నిన్ను పొడుస్తూనే ఉంటుంది. ఈ సమాజం ఎప్పుడు ఎవరికి ఎలాంటి మచ్చ పెట్టాలా అని ఎదురు చూస్తూనే ఉంటుంది. పుట్టుకతో దేవుడిచ్చిన మచ్చల కంటే చెయ్యని తప్పుకు సమాజం పెట్టిన మచ్చకే ఎక్కువగా బాధపడతాం. జాలిపడే గుండె కూడా జగడాలాడతాయి. సమాజం వేసే సంకెళ్ళకి ఎప్పుడూ బానిసవద్దు. నీతో పనున్న వరకు నువ్వు మంచోడువే. అవసరం తీరిపోయాక ఈ మనుషులకే కాదు, ఈ ప్రపంచానికి కూడా నీతో పని లేదు. అన్ని నిజాలు తెలిసిన మనుషులు నిజానికి చోటెవరు. నలుగురికి నచ్చడం కోసం జీవితాన్ని మించిన నాటకాన్ని ఆడతారు. సమాజం ఎవ్వరికీ నచ్చదు. నువ్వు బాధలో ఉన్నా కష్టంలో ఉన్నా నీ భుజం తట్టి నీ మంచి కోరడానికి సమాజంలో ఎక్కడా చోట్లేదు. ఈ రోజుల్లో గడప దాటిన ప్రతి అడుగు మంచితో వెళ్ళి మరకతో తిరిగి వస్తున్నాయి. ఈ మధ్య సమాజంలో రోజు రోజుకి స్వార్థపరులు ఎక్కువైపోతున్నారు. నలుగురితో నారాయణ, ఎవడలా పోతే నాకేంటి, కానీ నీ దాకా వచ్చాక పాపం పుణ్యం కర్మ గురించి మాట్లాడతారు. నీ మీద సమాజానికి ఒక అభిప్రాయం ఉంటుంది, నీకు సమాజం మీద ఒక అభిప్రాయం ఉంటుంది. నీ అభిప్రాయాన్ని నువ్వు గౌరవించుకున్నప్పుడు సమాజం విసిరే బాణాలన్నీ భరించక తప్పదు. విలువలకి గౌరవాలకి చోట్లేని ఏ నలుగురి మధ్యలో బంధానికి అనుబంధాలకి అర్థం లేదు. సమాజం వేసే గాలానికి నువ్వు పడితే నిన్ను బ్రతికుండగానే ఉచ్చు బిగిస్తారు. అందుకే శ్మశానం చాలా దూరంలో ఉంటుంది సమాజానికి. నాకు తెలిసి విమర్శింపబడని మనిషి లేడు, చివరికి విమర్శింపబడని దేవుడు కూడా లేడు. 4 మెతుకుల కోసం నడుము వంచడంలో తప్పు లేదేమో, కానీ నలుగురిలో పేరు కోసం ఒకటి పొట్ట కొట్టడం తప్పు. ఇప్పుడున్న సమాజం నువ్వు ఏడిస్తే నిన్ను ఇంకా ఏడిపిస్తుంది, నువ్వు భయపడితే ఇంకా భయపడుతుంది. సమాజాన్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకోవద్దు.